నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పి అయితే వచ్చాము. ఈ వీడియో వచ్చేసి జనవరి 19వ తారీఖు ఉదయం 10:50 అయితే వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. మన రాజధాని అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ బ్లాక్ డి వేదికగా ఈ సంవత్సరం 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు అయితే మన అమరావతిలో అయితే జరగబోతున్నాయి. మొదటిసారి మన అమరావతిలో ఈ 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు అయితే 20 ఎకరాల్లో ప్యారెడ్ గ్యాలరీ ఏర్పాట్లు, ఈ పనులైతే చాలా పరుగులైతే పెట్టిస్తున్నారు. ఈ ప్యారెడ్ గ్యాలరీ వచ్చేసి E4, E5 రోడ్ మధ్యలో అయితే ఉంటాయండి. మీరు చూస్తుంది వచ్చేసి విఐపి గ్యాలరీలు, అలానే వివిఐపి గ్యాలరీలు కూడా అయితే ఉంటాయి అనమాట. అలానే పబ్లిక్ గ్యాలరీస్ కూడా ఉంటాయి. మీకు వివిఐపి గ్యాలరీస్ కూడా అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఏంటంటే ఈ వివిఐపి గ్యాలరీకి సంబంధించినటువంటి ఇదంతా రెడీ అయితే చేస్తున్నారు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏఐఎస్ అధికారి బంగ్లాస్, అలానే మీరు ఎదురుగా చూస్తూ వచ్చేసాము ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, అలానే మినిస్టర్స్ బంగ్లాస్ అనమాట. మీరు ఇక్కడ చూస్తూ వచ్చేసాము పబ్లిక్ గ్యాలరీస్ అయితే వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కూడా అంతా వర్క్స్ అయితే చేస్తున్నారు చూడండి. అంత ముందు ఈ వేడుకలన్నీ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే జరిగేవి, కానీ మొదటిసారిగా అయితే మన అమరావతి రాజధానిలో అయితే జరగబోతున్నాయి అనమాట. చాలా ఆనందకరమైన విషయం ఇది. సంబంధించినటువంటి పనులు 85% అయితే పూర్తి అయితే అయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, పనులు అయితే చేస్తున్నారండి. ముందు ఇలాంటి వేడుకలన్నీ మన రాజధాని ప్రాంతంలోనైతే జరగాలని మనం అయితే కోరుకుందాం. ఈ గ్రౌండ్ కి ఈ కనెక్టివిటీ E3, E4, E5 రోడ్లు కూడా అయితే కనెక్టివిటీ అయితే అవుతున్నాయి. ఈ E5 రోడ్డు కూడా త్వరగా అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. మీకు అది కూడా మీకు లాస్ట్ లో అయితే చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ లైట్స్, అలానే LED స్క్రీన్స్ కూడా అయితే ఏర్పాటు అయితే చేశారు. ఇక్కడికి రావడానికి 2 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో ఏఎస్ అధికారులు ఆఫీసర్స్ కి బంగ్లాస్ కి సంబంధించినటువంటి అటువైపు ఒక ఎంట్రన్స్ ఇచ్చారు. అలానే ఇక్కడ మినిస్టర్స్ బంగ్లాస్ వైపు ఉన్న ఎంట్రన్స్ వైపు అయితే ఒక వైపు ఇచ్చారనమాట. ఇటు 2 వైపులు అయితే మనం అయితే రావచ్చు. ప్రజెంట్ ఇదంతా ఎలా రెడీ అయితే చేస్తున్నారో చూడండి. ఇవి చూస్తుంది వివిఐపి గ్యాలరీస్ అనమాట. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి. ఏఐఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ కి ఇటు నుంచి ఎంట్రన్స్ వైపు ఈ రోడ్ లెవెల్ అయితే చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన చట్టాలను పరిశీలించడం కోసం అని చెప్పని ఇక్కడంతా రెడీ అయితే చేస్తున్నారు. ఏ విధంగా చేస్తారో చూడండి. ఇదొచ్చేసి E5 రోడ్ అనమాట. ఈ E5 రోడ్డు కూడా అయితే తార్ వేయడానికి రెడీ అయితే చేస్తున్నారు. ఇదండి ఈ వీడియో చూసారు కదా! ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా చూపించడానికైతే ప్రయత్నిస్తాను.